కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో మూగజీవుల అక్రమ రవాణా మరోసారి వెలుగులోకి వచ్చింది. జాతీయ రహదారిపై కిక్కిరిసి తరలిస్తున్న బొలెరో వ్యాన్ నుంచి ఒక ఎద్దు కింద పడిపోయి తీవ్రంగా గాయపడిన ఘటన గండెంపల్లి మండలం జెట్ రంగంపేట వద్ద కలకలం రేపింది. స్థానికులు అప్రమత్తంతో వ్యాన్ను నిలిపివేసి గాయపడిన మూగజీవానికి వైద్యం అందించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేను వైజాగ్ నుంచి గుంటూరు వెళ్తున్నానండి. బైక్ మీద వెళ్తున్నాను. వెళ్తుంటే ఇక్కడ మన జగ్గంపేట దగ్గర ఈ ఆవు అనేది వెహికల్ నుంచి పడిపోయేసరికి దానికి ముక్కులోంచి రక్తం వస్తుంటే మన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సాయం తీసుకొని దాన్ని రెస్క్యూ చేసాం. కాలు లైట్గా గిలక దగ్గర వాటి దగ్గర దెబ్బలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఎద్దుకి కూడా దెబ్బలు ఉన్నాయి. దాన్ని కొట్టి చంపడానికి తీసుకెళ్తున్నారు, మరి అమ్మడానికి తీసుకెళ్తున్నారు. ఇక్కడ జగ్గంపేటలో అయితే సోమవారం మాత్రమే మండి ఉంటుందని అన్నారు ఇక్కడ ఉన్న స్థానికులు. ఇంతవరకు మరి ఇవాళ సోమవారం అయితే కాదు. మరి మండి ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ నావుల్ని ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారో కూడా తెలియట్లేదు. దీని మీద ఎవరు ఏమీ అడగరు. ఎందుకంటే వాడు నోరులేని జీవాలు, దాన్ని వేసి కొట్టేస్తున్నాడు, లోపలికి వేసి కుక్కుతున్నాడు. అదే డ్రైవర్ నేను దాంట్లో వేసి నొక్కాను అనుకోండి, అప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? అలాంటిది ఇప్పుడు ఉన్న ఆవుని మన ఇక్కడ ఉన్న సార్ వాళ్ళ సహాయంతో పోలీసు అధికారులు, అలానే మన మెడికల్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ వచ్చి సహాయం చేశారు. ఆ వెహికల్ ఆవుల్ని తీసుకొని వెహికల్ ఎన్ని ఆవులు చెప్పండి. వెహికల్ వచ్చేసి మొత్తం 9 ఆవులు ఉన్నాయండి. ఎద్దులు 9 ఎద్దులు ఉన్నాయి. ఆవులు కూడా కాదు, 9 ఎద్దులు ఉన్నాయి. దాంట్లోంచి ఒక ఎద్దు బండిలోంచి దూకడంతో ఆ మూతి అంతా రోడ్డుకి రాసుకుంటూ వస్తుంటే ఇక్కడ స్థానికులు చెప్పి ఆపారు బండి. డ్రైవర్ని అడిగితే మేము మండి నుంచి తీసుకొస్తున్నామండి, అదే అని చెప్తారు. ఇవాళ మండి లేదు కదా అని గట్టిగా అడిగాము. అడిగితే కాదు సోమవారం కొనుక్కున్నాం, ఇప్పుడు తీసుకొస్తున్నాం అని మళ్ళీ అబద్ధం ఆడుతున్నారు. ఎక్కడ తీసుకెళ్తున్నారు అని చెప్పారు. అదేం చెప్పలేదండి. ఆ ఆవును దింపిన తర్వాత అది బతుకుందో లేదో మేము చేతులతో చూస్తుంటే కాళ్ళతో కొట్టారు.